నుంచి మేమంతా సిద్ధం అంటూ కూడా వైసీపీ ముందుకెళ్తుంది. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇదేం ఫస్ట్ టైం కాదు. ఫస్ట్ గడప గడపకు అన్నారు, తర్వాత బస్సు యాత్ర, బీసీ బస్సు యాత్ర అన్నారు, తర్వాత అదే ప్రతిసారి కూడా ప్రజల్లో ఉండే విధంగా పక్క ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు సీఎం రాలేదు. ఆ బీసీ బస్ యాత్ర అన్నా అదర్వైజ్ ఏదైనా సరే ఈ బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలు మినహా ఎప్పుడు ప్రజల్లోకి రానిటువంటి సీఎం ఈసారి డైరెక్ట్ గా ఏదైతే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయో పరదాలు కట్టుకొని వస్తారు సీఎం, అంతమించి ఏదైతే ప్రజల్లోకి వస్తే తెలుస్తుందండి ఏదైతే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తున్నాయో ఆ కామెంట్ కూడా సమాధానం చెప్తూ ప్రజల్లోకి మేమంతా సిద్ధం అంటూ వెళ్తున్నారు సీఎం. ఈ రోజు నుంచి సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా ముందుకెళ్తుంది ప్రజాగళం పేరుతో. కదిలిరా అన్నారు, ప్రాజెక్టుల సందర్శన అన్నారు, ప్రతిపక్ష పార్టీ కూడా దూకుడుగా ముందుకెళ్ళింది. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇప్పటి వరకు ప్రజల్లో ఎంత ఉన్నారనేది 50% అయితే ఇప్పటి నుంచి ప్రజల్లో ఎంత ఉన్నారనేది 50%. 100% అనేది మనకి బిఫోర్ ఎలక్షన్స్ ఇప్పుడు వరకు ఉన్నది ఒక ఎత్తు కింద కనిపిస్తుంది. కాబట్టి ఏంటి మరి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అధికార పార్టీని? ఆశా గారు, మొదట మీకు ఐనిష్ ప్రేక్షకులకి, అలాగే జనసేన నేత సుధీర్ గారికి, కాంగ్రెస్ నేత సైదా గారికి నా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాగళం, జనసేన నేత వారాహి, లోకేష్ గారు, శంకరావు, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. సో ముప్పేట జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలపైన దాడి అయితే ఉంటది. ఎందుకంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా 50 సంవత్సరాలు ఎన్నిక జరిపేసి ప్రతిపక్షాలని ఉక్కుపాదం తొక్కేసి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ ఆదాయం లేకుండా, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ లేకుండా, ఉద్యోగస్తులు లేకుండా చెప్పిన 750 హామీలు దొంగలు తొక్కేసి రాష్ట్రాన్ని పూర్తిగా తన కబంధాస్తాలు తీసుకొని నియంత్రిత పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు జనాలు ఎక్కువస్తున్నారంటే మీకన్నా మాకు కూడా ఉత్కంఠ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎలా వస్తాడు? అంటే ఒక పక్క లక్షిత అనే అమ్మాయి తిరుమల కొండ మీద పులులు చంపేస్తే అక్కడున్న పోలీసులు, ఆ ఫారెస్ట్ అధికారులు 6 నెలలు పట్టుకున్నారు. ఆ పలు ఏదో పట్టుకొని అది సంబంధించిన దాన్ని ఫోన్లో పడేశారు. కానీ 5 ఏళ్ళైనా పూకిళ్ళు బాబాయ్ అని కూడా పట్టుకోలేకపోయారు. 5 ఏళ్ళైనా డిఎసి లేకపోయారు. 5 ఏళ్ళైనా ఒక రాజధాని దేవుడు 3 రాజధానులు ఏమైనా కనపడట్లే. 5 ఏళ్ళైనా పోలవరం ఏమైందో తెలియదు, జోన్ ఏమైందో తెలియదు, ప్రత్యేక హోదా ఏమైందో తెలియదు. ఇవన్నీ ప్రజలు చెప్పిన మాటలే. ఇవన్నీ ప్రజలు చెప్పి ఒప్పించి జనాల్ని పూర్తి స్థాయిలో నమ్మించి మేము తెస్తాము అని చెప్పి ఓట్లు వేయించుకున్నాం. సో లేవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్లాలు ఎత్తుకొని వస్తారా, లేదా పోలీసులు పట్టుకొని వస్తారా, లేదంటే బౌన్సర్లు పెట్టుకొని వస్తారో తెలియదు. ఆయన నాకు తెలిసి 5 ఏళ్లలో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇంటర్వ్యూలా, పైగా పార్టీ కార్యకర్తలు పోయినట్టు కూడా లేదు. బహుశా మా శేఖర్ రెడ్డి గారు ఏమన్నా పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చావు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చి మాకు ఇంటర్వ్యూ లేదు, మేము వెళ్ళిపోతున్నాం పార్టీ నుంచి చెప్పిన సంగతి మీరు చూశారు. అయితే ఈ రోజు సహజంలేండి, పార్టీలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వచ్చినప్పుడు. కానీ శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మాట్లాడుతుంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి కాదు, నేను ఎంత ఆపుదా అని చెప్పి ట్రై చేసిన ప్రశ్నల మీద ప్రశ్నలు 3 పార్టీలు మూకుమ్మడిగా వస్తున్నాయి. ఓకే, కాదనడం లేదు. కాకపోతే 3 పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాయని చెప్పి ప్రజలకు మీరు చెప్పే అవసరం ఉంటుంది కదా. ఫస్ట్ పాయింట్, ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎందుకు వద్దనుకున్నారు? తెలుగుదేశం పార్టీ మీద ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఇదే. గతంలో ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మీకు హామీ ఇచ్చిందా? ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేసింది వైసీపీ అని అడుగుతున్నారు. ఓకే, మరి 2014లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2014 to 19 వరకు ఎంతవరకు హామీలు అమలు చేశారు? 2019లో మేనిఫెస్టో ఎక్కడ కనిపించింది? ఇప్పుడు సంబంధించి మేనిఫెస్టోలో పెడితే గనక అది చేస్తారని చెప్పి ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు? ఆన్సర్ ప్లీజ్. మంచి మాట చెప్పారు. మేము కుటుంబంగా ఉన్న 2014లో చాలా అంశాలపైన బీజేపీని ఒప్పించి తెచ్చుకోగలిగాం. కనీసం పోలవరం పూర్తి చేయగలిగిపోయినా కనీసం 70%, 80% పూర్తి చేసాం. రాంగ్ అన్న, 70% అనేది రాంగ్. జనాల్లోకి తప్పుడు వార్తలు తీసుకెళ్ళాలి. తప్పది. మీరు చెప్పండి మళ్ళీ, మీరు ఎంత పర్సెంటేజ్? మేము మాకున్న లెక్క ప్రకారం 72% మాకున్న లెక్క. తర్వాత ఏమైనా తగ్గించేసారేమో, బ్యారేజీ మార్చారు, బ్యారేజీకి మార్చారు, వైఎస్ఆర్సీపీలు తెలియదు. ఏమన్నా కట్ చేసి తగ్గించారో నాకు తెలియదు, వాళ్ళు చెప్తారు లెక్కలు. అలాగే ఇరిగేషన్ శాఖ మినిస్టర్ సీఎం గారు 2001, 2022, 2023, 2024 వరుసగా చేస్తామన్నారు. మరి చేయలేదు మనకు తెలియదు. సో ఉన్నంతలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకున్న నిధులు మా వల్లైన వరకు 5 ఏళ్లలో సెక్రటరియట్ కానీ, అలాగే
హైకోర్టు కానీ క్వార్టర్స్ కానీ కొంత పూర్తి చేసాం. ఇప్పుడు వెళ్ళి చూస్తే అవి భవనాలు కనపడతాయి ఎవరికైనా. సో మాకు వచ్చిన విభేదం ఏంది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అక్కడ విభేదించాం. విభేదించిన తర్వాత తారాస్థాయికి వెళ్ళి గొడవలు పడ్డాం, విడిపోయాం, పార్టీ నుంచి బయట వచ్చేసాం. మాకు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి మేము నష్టపోతాం అని చెప్పి పెద్ద ఎత్తున గొడవలు చేసే విషయం మీకు తెలుసు. అయితే ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆరు లోటు బడ్జెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కారణాలు ఏవైనా కానీ కనీసం 90% మేము చేయగలిగాం. చేసాం కాబట్టి కొంత మాకు అవకాశం వచ్చింది. పార్టీ పరంగా ఒక రకంగా కొట్లాడితే బీజేపీతో కూడా కొన్ని హామీలు మనకు వచ్చాయి. ఇప్పుడు కూడా మేము అంటున్నాం అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి 2014 నుంచి 19 వరకు మీరు బీజేపీతో కలిసిన తర్వాత 2019 ఎలక్షన్స్ లో సింగిల్ గా వెళ్ళిన తర్వాత టీడీపీకి ఇప్పటి వరకు ఎదురు కానటువంటి పరిస్థితి, అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా లేదా అనే ఒక సిచ్యువేషన్, రాజ్యసభలో ఇప్పుడు మీ క్యాండిడేట్ లేకపోవడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో. ఒకటే మాషగా రాజకీయాల్లో అధికారాలు శాశ్వతం కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఏమో ఈ పొద్దు రేపు 120 వస్తున్నాయి మాకు సీట్లు వద్దని చెప్పారు. చెప్పండి, రేపు 2024 జూన్ 4 ప్రమాణ స్వీకారం 160 సీట్లు ప్రమాణం చేయబోదాం 3 పార్టీలు. అప్పుడు వద్దని చెప్పమా? ఇప్పుడు రాజ్యసభలో మాకు సీట్లు లేదు, రేపు 5-10 పెరగచ్చు. ఇప్పుడు అవి అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలకు సేవ చేయడం అనేది పార్టీ నిలబెట్టుకోవడం కష్టం. 40 ఏళ్ళుగా డక్కామెక్కలు పడి పార్టీ నిలబడిందంటే ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకుల వల్ల. అయితే మీరు చెప్పిన మాట పూర్తిగా మేము ఓడిపోవడానికి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణం ఏంది? అలివిగానే హామీలు. మేము ఫ్రీ కరెంట్ ఛార్జీలు పెంచమని, జాబ్ కార్డు ఇస్తామని చెప్పి, మద్య నిషేధం అని చెప్పి ఏవో కొత్త హామీలు 700 హామీలు ఇచ్చారు. అవి చేస్తారో చేయరో ప్రజలు ఆలోచించారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కదా, చేస్తాడు, మన రాష్ట్ర అభివృద్ధి చెందుతానే నమ్మారు. సామూహికంగా మోసపోయారు. మోసపోయి ఓట్లేసారు. 150 ఎమ్మెల్యేలు గెలిచారు, 22 మంది ఎంపీలు గెలిచారు. రాజ్యసభ కలిపి వాళ్ళంటూ 32 వస్తుంది. మరి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించినంత గొప్ప మెజార్టీ రాష్ట్రాలు ఇస్తే రాష్ట్రానికి ఏం చేశారు చెప్పగలిగిన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. 5 ఏళ్ళు మేము సాధించాం, 5 ఇచ్చేసాం. ఈ ఆర్బీకే సెంటర్లు, ఈ ఏమంటుందని సెక్రటరియట్ కార్యాలయాలు ఇవన్నీ కదా మాకు కావాల్సింది. ఇండస్ట్రీస్ వచ్చాయా? 10 మందికి ఉద్యోగాలు వచ్చాయా? పోలవరం పూర్తి చేశారా? అది క్వశ్చన్ చేద్దాం, వైసీపీని క్వశ్చన్ చేద్దాం. మీరు ప్రత్యేక హోదా గురించి విభేదించారు, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి బీజేపీని ఒప్పించారా? మేము ఒప్పిస్తామ్మా. మాకున్న అవకాశం ఏంటంటే జనసేన, తెలుగుదేశం మీ అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నాను. అడగకుండా నేను ప్రిపేర్ అవుతున్నా. 3 పార్టీలు కూర్చొని జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన నయానా భయానా పూర్తి స్థాయిలో ఒప్పించుకొని మేము బహిరంగ సభలు పెంపబోతున్నాం. రేపు ఇంకా 60 సభలు పెట్టబోవాలి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ సభలు పెడతాం. ఆ సభలు మేము ప్రకటిస్తాం. ఖచ్చితంగా 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయము. వారాహి యాత్ర కావచ్చు, ప్రజాకాలం కావచ్చు, శంకారావం కావచ్చు. అలాగే మోడీ గారు ఇంకా సభలకు వస్తున్నారు. నాకు తెలిసిన లిస్ట్ ప్రకారం అయితే ఒక 5-6 సభలకు ఆయన అటెండ్ అవబోతున్నాడు. అమిత్ షా గాని, మోడీ గారు గాని, నడ్డా గారు టీడీపీ అంటున్నారు కదా, ఫస్ట్ సభనే సక్సెస్ చేయలేకపోయింది అని. అది గ్రాండ్ సక్సెస్ అమ్మా. కొన్ని మీడియాలు మాట్లాడతా తప్పలేదు, వాళ్ళ అభిప్రాయం చెప్పాం, గౌరవిస్తాం. ఎందుకంటే గ్రాఫిక్స్ మీరు ప్రజల నుంచి కాదు ప్రజలు వచ్చుంటారు, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, అక్కడ పోలీసుల నిర్లక్ష్యం గానీ వాళ్ళు సరిగా అక్కడ చేయకపోవడం గానీ కనిపించుండొచ్చు. కానీ మైక్ సెట్ ప్రాబ్లం రావడము, ప్రధాని వచ్చిన వెంటనే సత్కరిస్తారని చెప్పడం, అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఏది లేకపోవడం, మళ్ళీ లేడీస్ రావడం ఇవన్నీ చూస్తున్నాం కదా. శ్రీనివాస్ చౌదరి గారు ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అనేది కనిపించలేదు ఆ మీటింగ్ లో. ప్రజల గురించి మాట్లాడలేదు, ప్రజలు రావడం గురించి మాట్లాడలేదు. ఒక్క నిమిషం, సభ గురించి ఒకే మాట క్లారిఫై చేస్తా. సభ పూర్తిగా మోడీ గారిది, ప్రధానమంత్రి గారిది. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వంకి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకు, అంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దాంట్లో స్థానిక రాజకీయ నాయకులు ఎంత ప్రమేయం ఉండదు. మైకిల్ ప్రాబ్లం అనేది ఎంక్వైరీ చేశారు, దాంట్లో ఎవరో పాత్ర ఉందని చెప్పి తెలిసింది. కేంద్ర హోంశాఖ దాకా వెళ్ళారు. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. తప్పేందంటే రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి వస్తే భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద అనేక అంశాల మీద ప్రశ్నలు వచ్చాయి. కాదంటలేదు నేను, అందుకే భద్రత గురించి లేదంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు రాలేదని విషయం ఎక్కడ ప్రస్తావించట్లేదు. కానీ ఎక్కడో ఒకక్కడ సభ అయితే కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ మనకు కనిపించాయి. డైరెక్ట్ గా ప్రధాని వచ్చిన తర్వాత సత్కరిస్తారు చంద్రబాబు గారు అని చెప్పడము, మళ్ళీ అది అక్కడి నుంచి ఎటువంటి లేకపోతే ఆ సభలో మళ్ళీ కూర్చోవడం, ఇవన్నీ ఆ రోజు చూస్తున్నాం. కాదమ్మా, అన్నప్రసాదం రోజు అవకాశం వినిపించాలంటే కాదమ్మా, ఫస్ట్ సభ కదా, చెప్పాలి కదా. ఏంటి శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న కాదు మన పుట్టిన పార్టీ అండి, 45 సంవత్సరాల చరిత్ర అని చెప్పి నిన్న కూడా కుప్పం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి. ఓకే, ఒక్క నిమిషం. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. కలిసి 3 పార్టీలు కలిసి పెట్టిన మొదటి సభ అది. మేము ఇండివిజువల్ గా పెట్టి సభ అన్ని 1 చోట్ల మాట్లాడుతున్నాం. మొదటి సభలో మేము ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఇచ్చాము. తర్వాత 2వ సభ, 3వ సభ జరిగిపోతాయి. 2014లో పెట్టలేదా ప్రధానితో సభ?
పెట్టారమ్మా, అప్పుడు కూడా పెట్టారు. అప్పుడు తినబోయే ముందు రుచి అంటే ఎందుకు, బ్రహ్మాండంగా సభలు జరిగేటప్పుడు ఇలాంటి జర్నలిస్ట్ అడగండి, సమాధానం చెప్పే పరిస్థితి మేము రెడీగా ఉన్నాము. ఈ పొద్దు మా ప్రత్యేక హోదా కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ కట్టుబడి 3 పార్టీలు కష్టపడి పనిచేస్తాయి. మోడీ గారిని కానీ ఓకే, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్.